Good evening, everybody. This is Abhilash, K. Abhilash, Assistant Professor in Civil Engineering Department from Chevrolet Engineering College. And this is the subject of hydraulics and hydraulic machines. Today, I will explain the topic. Number is topic 28 from the Unit 4. Unit 4 name is Turbo Machinery Impact of Jets and Jet Propulsion. Today, I will explain the topic name is Force accepted by jet on hinged plate and problems on that topic problems on that topic. Next to today's topics names are force accepted by jet on hinged plate, and also we explain the problems related to that above derivation. So now see the force accepted by a jet on hinged plate. This is considered, for example, the dotted line is considered on hinged plate. For example, this is hinge. Some plate is fixed to hinge. Jet of water is applied at the center of the hinge. Due to this force, the position of the hinge is changed from one place to another place. The position of the hinge is changed. ఒక ఇది హింజ్ అని ఇది హింజ్కి ప్లేట్ అనేది ఫిక్స్ చేశారు. ఈ ప్లేట్ మీద మనం ఎప్పుడైతే వాటర్ ఫోర్స్తో జెట్ ఆఫ్ ది వాటర్ అనేది అప్లై చేసామో ఆ ఫోర్స్కి హింజ్ అనేది స్వింగ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ సపోర్ట్కి ఫిక్స్ చేసాను కాబట్టి ఒక సపోర్ట్ ఫ్రీ అండ్ ఉంది కాబట్టి ఫ్రీగా ఉంది కాబట్టి ఫోర్స్కి ఎప్పుడైతే అప్లై అవుతుందో వాటర్ ఫోర్స్ దానికి స్వింగ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ డైరెక్షన్లో అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యి మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లోకి కిందకి వస్తుంది. పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది, స్వింగ్ అవుతూ ఉంటుంది. సో దాని కండిషన్లో ఇక్కడ అప్లై అయిన జెట్ యొక్క ఫోర్స్ ఏంటి అని కనుక్కోవడానికి ఫార్ములా డెరైవ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ యాంగిల్ ఎంత డెవలప్ అయింది, స్టార్టింగ్ ఉన్న పొజిషన్ నుంచి చేంజ్ అయిన పొజిషన్ మధ్యలో యాంగిల్ ఎంత డెవలప్ అయింది, టీటా యాంగిల్ అనేది కనుక్కోవాలి. అదే ఇక్కడ ఇచ్చాడు. ఇది పైప్ నుంచి వాటర్ అనేది పైప్కి నాజిల్ అనేది కనెక్ట్ చేశారు. నాజిల్ దీన్ని ఎన్గా డెరైవ్ చేస్తున్నాను, పైప్ని పీగా డెరైవ్ చేస్తున్నాను. నాజిల్ నుంచి వాటర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో దీన్ని జెట్ ఆఫ్ వాటర్ అంటారు. ఈ జెట్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ ప్లేట్కి స్ట్రైక్ అవ్వగానే హింజ్ కనెక్ట్ చేసి ఇది హింజ్, దిస్ ఈజ్ హింజ్ కనెక్ట్ చేయగానే హింజ్కి కనెక్ట్ చేయగానే మనకి ప్లేట్ అనేది హింజ్కి కనెక్ట్ చేసిన ప్లేట్ మీద జెట్ ఆఫ్ ది ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఇక్కడ యాక్ట్ అయినప్పుడు అది ఫస్ట్ ఉన్న పొజిషన్ డాటెడ్ లైన్తో డినోట్ చేసే పొజిషను ఫస్ట్ ఉన్న పొజిషను అది ఎప్పుడే స్ట్రైక్ అవ్వగానే అది కొంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది, కొంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ అయింది, మూవ్ అయింది. సో ఇది చేంజ్ అయిన పొజిషన్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. అలా స్వింగ్ అవుతూ ఉంటుంది. స్వింగ్ అవుతున్నప్పుడు స్వింగ్ యొక్క సెంటర్ పాయింట్, ఈ హింజ్ యొక్క సెంటర్ పాయింట్ని ఓగా డినోట్ చేశారు. జెట్ ఆఫ్ ది వాటర్కి హింజ్కి సెంటర్ పాయింట్ ఆఫ్ ది హింజ్కి మధ్య డిస్టెన్స్ని క్యాప్లెక్స్ అన్నారు. ఈ హింజ్కి కనెక్ట్ చేసిన ప్లేట్కి ప్లేట్ నుంచి జెట్ స్ట్రైక్ అయినప్పుడు ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందో మధ్యలో డెవలప్ అయిన యాంగిల్ టీటా అన్నారు. హింజ్ యొక్క ఫస్ట్ పాయింట్ హింజ్ యొక్క సెంటర్ పాయింట్ జెట్ స్ట్రైక్ అయినప్పుడు ఒక సెంటర్ పాయింట్ ఏ పాయింట్ అది సెంటర్లో ఆ పాయింట్ ఏగా డినోట్ చేస్తున్నారు. ఈ పాయింట్ ఎప్పుడైతే హింజ్ మూవ్ అయిందో ఆ సెంటర్ పాయింట్ పొజిషన్ అనేది చేంజ్ అయిన పాయింట్ యొక్క పొజిషన్ బీగా డినోట్ చేస్తున్నారు. వెయిట్ ఆఫ్ ది ప్లేట్ యొక్క వెయిట్ని క్యాపిటల్ డబ్ల్యూగా డినోట్ చేస్తున్నారు.
సెంటర్ ఆఫ్ ది ప్లేట్ చేంజ్ అయిన తర్వాత సెంటర్ ఆఫ్ ది ప్లేట్ ఏ డాష్లో డినోట్ చేస్తున్నారు. ఏ డాష్ చేంజ్ అయిన తర్వాత పొజిషన్ చేంజ్ అయిన తర్వాత సెంటర్ ఆఫ్ ది ప్లేట్ ఏ డాష్ పొజిషన్ చేంజ్ అవ్వకముందు ఏగా తీస్తున్నారు. పొజిషన్ చేంజ్ అయిన తర్వాత ఏ డాష్గా తీస్తున్నారు. ఈ డిస్టెన్స్ ఎక్స్ అనేది ఎక్స్గా తీస్తున్నారు. మొత్తం హోల్ డిస్టెన్స్ ఆఫ్ ది హింజ్ ఫ్రమ్ సెంటర్ పాయింట్ ఆఫ్ ది హింజ్ నుంచి ప్లేట్ యొక్క చివరి దాకా మొత్తం డిస్టెన్స్ని మొత్తం హైట్ని క్యాపిటల్ హెచ్గా స్మాల్ హెచ్గా తీస్తున్నారు. సో ఇక్కడ ఫోర్స్ అనేది ఇక్కడ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. యాక్ట్ అవ్వగానే స్ట్రైక్ అవ్వగానే హింజ్ అనేది ఈ ప్లేట్ అనేది హింజ్కి కనెక్ట్ చేస్తున్న ప్లేట్ అనేది మనకి పొజిషన్ మారుతుంది. ముందుకి అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్తుంది, మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లోకి స్వింగ్ అవుతుంది. ఇంకా అప్వర్డ్ డైరెక్షన్లోకి డౌన్వర్డ్ డైరెక్షన్లోకి స్వింగ్ అవుతూ ఉంటుంది. స్వింగ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఫోర్స్ అనేది ఇది ఇంక్లైన్గా ఉంది కాబట్టి ఫోర్స్ అనేది కూడా ఆ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అప్పుడు ఇది నార్మల్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఫోర్స్ అనేది ఫస్ట్ బిఫోర్ ది స్ట్రైక్ అవ్వకముందు హారిజాంటల్ డైరెక్షన్ యాక్ట్ అయింది. స్ట్రైక్ అయిన తర్వాత అది అప్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అయినప్పుడు ఆ ఫోర్స్ అనేది ఇంక్లైన్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ప్లేట్కి ఇంక్లైన్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి అంటే ప్లేట్ ఈ విధంగా ఉంది. ప్లేట్కి ఈ విధంగా ఇంక్లైన్ డైరెక్షన్లో ఈ విధంగా యాక్ట్ అవుతుంది అంటే ప్లేట్కి నార్మల్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నట్టు. సో ఇందాక హారిజాంటల్ డైరెక్షన్ యాక్ట్ అయింది, నార్మల్ డైరెక్షన్లోకి చేంజ్ అయింది. సో దాన్ని మనం ఫోర్స్ నార్మల్ డైరెక్షన్ ఎఫ్ఎన్గా తీసుకుంటారు. సో ఇక్కడ అది చెప్తున్నాడు, ఓ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది హింజ్ ఓగా తీసుకున్నాడు. డ్యూ టు ద ఫోర్స్ ఆఫ్ ఎక్సెప్ట్ ద ప్లేట్ విల్ స్వింగ్ త్రూ సమ్ యాంగిల్ అబౌట్ ద హింజ్. ఈ హింజ్ వల్ల కొంత యాంగిల్ అది స్వింగ్ అవుతుంది అన్నాడు. సో స్వింగ్ అయినప్పుడు స్మాల్ ఎక్స్ని డిస్టెన్స్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది జెట్ ఫ్రమ్ హింజ్ సెంటర్ ఆఫ్ ది జెట్ నుంచి సెంటర్ ఆఫ్ ది హింజ్ నుంచి మధ్య డిస్టెన్స్ స్మాల్ ఎక్స్గా తీసుకున్నాడు. యాంగిల్ థీటా ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ స్వింగ్ అబౌట్ హింజ్. ఈ అబౌట్ హింజ్కి యాంగిల్ థీటాగా తీసుకున్నారు. థీటా డబ్ల్యూ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది ప్లేట్ యాక్టింగ్ ఎట్ సీజీ ఆఫ్ ది ప్లేట్. సెంటర్ పాయింట్ దగ్గర ఎంతైతే సెంటర్ పాయింట్ ఆఫ్ ది ప్లేట్ దగ్గర అంటే సెంటర్ పాయింట్ ఆఫ్ ది ప్లేట్ని ఏ డాష్గా డినోట్ చేశారు. అక్కడ ఎంతైతే వెయిట్ యాక్ట్ అవుతుందో దాన్ని వెయిట్ ఆఫ్ ది హింజ్ అన్నారు. సో ద డాటెడ్ లైన్స్ షో ద పొజిషన్ ఆఫ్ ది ప్లేట్. పొజిషన్ ఆఫ్ ది ప్లేట్ డాటెడ్ లైన్స్ డినోట్ చేస్తున్నాయి. బిఫోర్ ద జెట్ స్ట్రైక్స్ ద ప్లేట్ స్ట్రైక్ అవ్వకముందు ప్లేట్ యొక్క పొజిషన్ ని డాటెడ్ లైన్స్ ద్వారా చూపిస్తున్నారు. ద పాయింట్ ఏ ఆన్ ద ప్లేట్ విల్ బి ఎట్ ఏ డాష్ ఆఫ్టర్ స్ట్రైక్స్ ద ప్లేట్. ఎప్పుడైతే ప్లేట్ జెట్ స్ట్రైక్ అయిందో అప్పుడు ఏ అనే పాయింట్ ఏ డాష్గా చేంజ్ అయిందని చెప్తున్నారు. ప్లేట్ మూవ్ అయినప్పుడు డిస్టెన్స్ ఓఏ ఈక్వల్ టు ఓఏ డాష్ అవుతుంది. ఈ ఓఏ డిస్టెన్స్ సెంటర్ ఆఫ్ ది హింజ్ ఓగా డినోట్ చేస్తున్నారు. సెంటర్ ఆఫ్ ది జెట్ ఎక్కడైతే స్ట్రైక్ అవుతుందో దాన్ని ఏగా డినోట్ చేస్తున్నారు. ఆ మధ్యలో ఓఏ డిస్టెన్స్ అనేది ఇక్కడ ఓఏ డాష్ డిస్టెన్స్ రెండు ఈక్వల్ అవుతుంది. ఓఏ డాష్ డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది. సో ఆ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ సేమ్ అవుతుంది. సో అది చెప్తున్నాడు, లైక్ ద వెయిట్ ఆఫ్ ది ప్లేట్ ఈజ్ యాక్టింగ్ ఎట్ ఏ డాష్. వెయిట్ ఆఫ్ ది ప్లేట్ అనేది ఏ డాష్ దగ్గర యాక్ట్ అవుతుంది. ద ప్లేట్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం ఆఫ్టర్ జెట్ స్ట్రైక్స్ ద ప్లేట్. ప్లేట్ అనేది ఈక్విలిబ్రియంగా ఉన్నప్పుడు ఆఫ్టర్ ద జెట్ స్ట్రైక్స్ ద ప్లేట్. ప్లేట్ ఈక్విలిబ్రియం ఉన్నప్పుడు మనకి జెట్ స్ట్రైక్స్ అయినప్పుడు
the momentum of all the forces about the hinge must be zero. The momentum of the all అన్ని ఫోర్సెస్ యొక్క మొమెంటము జీరో అయిపోతుంది. ఈక్విలిబ్రియంలో వచ్చినప్పుడు జెట్ని ఎప్పుడైతే స్ట్రైక్ అవుతుందో ఇప్పుడు ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు ఇది స్వింగ్ అవుతూ ఉంటుంది. పైకి కింద స్వింగ్ అవుతూ మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి ఈక్విలిబ్రియం పొజిషన్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ పొజిషన్కి వచ్చినప్పుడు ఆ స్వింగ్ అయ్యేటప్పుడు మొమెంటం ఫోర్సెస్ అనేది డెవలప్ అవుతాయి అన్నమాట. అటు ఇటు మనకి స్వింగ్ అవుతున్నప్పుడు ఈ ప్లేట్ అనేది మొమెంటం ఫోర్సెస్ అన్ని యాక్ట్ అవుతాయి. అటు ఇటు ఊపుతూ ఎప్పుడైతే ఒరిజినల్ పొజిషన్కి వస్తుందో అప్పుడు ఆ ఫోర్సెస్ అన్ని ఆ మొమెంటం వల్ల డెవలప్ అయ్యే ఫోర్సెస్ అనేది హింజ్ దగ్గర జీరో అయిపోతాయి, మస్ట్ బి జీరో అయిపోతాయి. టూ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ది ప్లేట్. సో ఇక్కడ మెయిన్గా మనకి టూ ఫోర్సెస్ అనే ఆ ప్లేట్ మీద ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి అంటే టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి అన్నాడు. స్వింగ్ అయ్యేటప్పుడు మొమెంటం ఫోర్సెస్ డెవలప్ అవుతాయి. ఆ స్వింగ్ అవ్వడానికి కారణంగా టూ ఫోర్సెస్ అనేది యాక్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఫోర్స్ ఏంటంటే ఫోర్స్ డ్యూ టు ద జెట్ ఆఫ్ వాటర్. ఫోర్స్ డ్యూ టు ద జెట్ ఆఫ్ వాటర్ నార్మల్ టు ద ప్లేట్. ఈ ఎఫ్ఎంనే ఫోర్స్ డ్యూ టు ద జెట్ ఆఫ్ ది వాటర్ వల్ల డెవలప్ అయిన ఫోర్స్ నార్మల్ టు ది ప్లేట్కి డెవలప్ అయ్యే ఫోర్స్ని ఎఫ్ఎన్గా తీసుకున్నారు. సో ఎఫ్ఎన్ ఫార్ములా ρ(a)v² సైన్ థీటా డాష్. ఎఫ్ఎన్గా అంటే అక్కడ థీటా అనేది థీటా డాష్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ థీటా ఉంటుంది, మూవ్ అయినప్పుడు థీటా యాంగిల్ మారుతుంది కాబట్టి మారిన యాంగిల్ థీటా డాష్గా తీసుకుంటారు ఇక్కడ. సో ఆ థీటా డాష్ ఈక్వల్ యాంగిల్ బిట్వీన్ జెట్ అండ్ ప్లేట్. థీటా డాష్ అనేది ఏంటో చెప్తున్నాడు. యాంగిల్ బిట్వీన్ ది జెట్ అండ్ ప్లేట్ 90 మైనస్ థీటా ఉంది. ఇక్కడ యాంగిల్ 90 ఉంది. దీని హింజ్ యొక్క యాంగిల్ 90 నుంచి స్టార్టింగ్ హింజ్ ఉన్న పొజిషన్ యొక్క థీటా యాంగిల్ని తీసేస్తే థీటా డాష్ వస్తుంది. అంటే ప్లేట్ అనేది మూవ్ అయిన తర్వాత పొజిషన్ మారిన తర్వాత అక్కడ థీటా యాంగిల్ ఎంత ఉందో అనేది థీటా డాష్తో డినోట్ చేశారు. వెయిట్ ఆఫ్ ది ప్లేట్ డబ్ల్యూ, మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ ఎఫ్ఎన్ అబౌట్ హింజ్. వెయిట్ ఆఫ్ ది ప్లేట్ డబ్ల్యూ కావాలి. దానికి కావాలంటే మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ ఎఫ్ఎన్ కావాలి. మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ ఎఫ్ఎన్ అబౌట్ హింజ్ కుండా మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ ఎఫ్ఎన్ కావాలి. సో ఎఫ్ఎన్ ఇంటూ ఓబి అంటే సెంటర్ పాయింట్ ఆఫ్ ది హింజ్ నుంచి ఎఫ్ఎన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ ఎఫ్ఎన్ ఫోర్స్ ఏ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుందో ఆ పాయింట్ని బి అంటారు. ఎఫ్ఎన్ ఫోర్స్ ఏ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుందో ఆ పాయింట్ని బి అంటారు. అంతవరకు సో ఓబి డిస్టెన్స్ ఎంతైతే ఉందో అంతవరకు తీసుకుంటే దాన్ని అప్పుడు మొమెంటమ్ ఆఫ్ ది ఫోర్స్ వస్తుంది. ρ(a)v² సైన్ 90 మైనస్ థీటా. ఎఫ్ఎన్ ఫార్ములా ఇక్కడ థీటా డాష్ ప్లేస్లో 90 మైనస్ థీటా అని సబ్స్టిట్యూటింగ్ చేస్తే ρ(a)v² సైన్ 90 మైనస్ థీటా ఇంటూ ఓబి. సో ρ(a)v² సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా అవుతుంది ఇంటూ ఓబి. సో ρ(a)v² కాస్ థీటా ఇంటూ ఓబి అంటే ఓబిని ఎలా రాసుకోవచ్చు ఇక్కడ? ఓబి అంటే ఓఏ బై కాస్ థీటా. ఓబి అంటే ఇక్కడ ఓబి డిస్టెన్స్ అనేది ఓఏకి ఈక్వల్ అవుతుంది. ఓఏ డిస్టెన్స్ ఓబికి ఈక్వల్ అవుతుంది. ఓఏ డిస్టెన్స్ ఓబి డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మధ్యలో థీటా అనే యాంగిల్ డెవలప్ అవుతుంది. సో అక్కడ హారిజాంటల్ డిస్టెన్స్లో యాంగిల్ కాబట్టి కాస్ థీటా తీసుకున్నారు. ఓఏ బై కాస్ థీటా డిస్టెన్స్ అనేది ఓబికి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ న్యూమినేటర్లో కాస్ థీటా క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన ఏంటంటే ρ(a)v² ఇంటూ ఓఏ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఓఏ ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ఎన్ మొమెంటమ్ ఆఫ్ ది ఫోర్స్ ఎఫ్ఎన్ ఇన్ నార్మల్ డైరెక్షన్లో ఫోర్స్ యొక్క వాల్యూ కనుక్కోవడానికి ఎక్స్ప్రెషన్ ρ(a)v² ఇంటూ ఎక్స్ అవుతుంది. మొమెంటమ్ ఆఫ్ వెయిట్ డబ్ల్యూ అబౌట్ హింజ్, మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ మొమెంటమ్ యొక్క ఫోర్స్ అబౌట్ హింజ్, మొమెంటమ్ ఆఫ్ వెయిట్ అబౌట్ హింజ్ వెయిట్ వల్ల వచ్చే మొమెంటమ్ ఎంతనే తెలుసుకోవాలి.
ఈ కండిషన్లో అబౌట్ హింజ్ దగ్గర మొమెంటం వల్ల వచ్చిన ఫోర్స్ అంటే నార్మల్ ఫోర్స్ కనుక్కోవడం. ఇక్కడ అబౌట్ హింజ్ దగ్గర మొమెంటం వల్ల వచ్చిన వెయిట్ మొమెంటం వల్ల వచ్చిన వెయిట్ డబ్ల్యూ కనుక్కోవాలి. డబ్ల్యూ ఇంటూ మొమెంటం వల్ల వచ్చిన వెయిట్ డబ్ల్యూ ఇంటూ మొమెంటం కాబట్టి అది ట్రావెల్ అయిన డిస్టెన్స్ డబ్ల్యూ వెయిట్ ఆఫ్ ది ఇంటూ డబ్ల్యూ ఓఏ డాష్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది. ఫస్ట్ ఓఏ పొజిషన్లో ఉంది, పొజిషన్ మారిన తర్వాత ఓఏ డిస్టెన్స్ ఓఏ ఓఏ డాష్ అనే డిస్టెన్స్ మూవ్ అయింది. అక్కడ థీటా అనేది సైన్ థీటా అవుతుంది. సో డబ్ల్యూ ఇంటూ ఓఏ డాష్ అంటే ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ వై డైరెక్షన్లో ఇంక్లైన్ డైరెక్షన్లో ఉంది కాబట్టి థీటా సైన్ థీటా తీసుకున్నారు. సో డబ్ల్యూ ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ థీటా అవుతుంది. సో ఈక్విలిబ్రియం ద ప్లేట్. సో మనకి ఇక్కడ ఫోర్స్ వల్ల వచ్చిన వెయిట్, మనకి మొమెంటం అనేది హింజ్ దగ్గర ఫోర్స్ వల్ల వచ్చిన మొమెంటం ఎక్స్ప్రెషన్ ఎంత ఏదో రాస్తున్నాం, దాన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓఏ విస్క్వేర్ ఇంటూ ఎక్స్గా. రెండవ కండిషన్లో హింజ్ దగ్గర వెయిట్ ఆఫ్ ది ప్లేట్ జెట్ ఆఫ్ ది ఫోర్స్ వల్ల వచ్చిన మొమెంటం వచ్చిన తర్వాత జెట్ దగ్గర ఏర్పడిన ఎఫ్ఎక్స్ డైరెక్షన్లో ఏర్పడిన ఫోర్స్ అనేది ఎలా మారింది, ఎఫ్ఎన్గా మారింది. సో ఎఫ్ఎన్ని తీసుకున్నారు. సో ఎఫ్ఎన్ ఫోర్స్ దగ్గర మొమెంటం అనేది డెవలప్ అవుతుంది. స్వింగ్ అయ్యేటప్పుడు కదా మొమెంటం డెవలప్ అయ్యేది. సో ఎఫ్ఎన్ ఫోర్స్ దగ్గర మారినప్పుడు మనకి స్వింగ్ అవుతుంది. స్వింగ్ అయినప్పుడు మొమెంటం డెవలప్ అవుతుంది. సో మొమెంటం వల్ల ఎఫ్ఎన్ ఫోర్స్ వల్ల మొమెంటం డెవలప్ అయితే హింజ్ దగ్గర దాన్ని కనుక్కోవడానికి కండిషన్ రోఏ విస్క్వేర్ ఎక్స్. అదేవిధంగా వెయిట్ ఆఫ్ ది ప్లేట్ డబ్ల్యూగా తీసుకున్నాం. వెయిట్ ఆఫ్ ది ప్లేట్ వల్ల హింజ్ దగ్గర మొమెంటం డెవలప్ అయితే ఆ మొమెంటం ఫోర్స్ కనుక్కోవడానికి ఎక్స్ప్రెషన్ డబ్ల్యూ ఎక్స్ ఇంటూ సైన్ థీటా. ఫర్ ఈక్విలిబ్రియం ఆఫ్ ది ప్లేట్ని ఈక్విలిబ్రియం చేసుకోవడానికి రెండింటిని ఈక్వేట్ చేసుకోవాలి. ఈ ఈక్వేషన్ 1గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 1గా తీసుకుంటే, దీన్ని ఈక్వేషన్ 2గా తీసుకుంటే, ఈక్వేషన్ ఈక్వేట్ చేసుకుంటే ఈక్వేషన్ రోఏ వి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈక్వేషన్ డబ్ల్యూ ఎక్స్ ఇంటూ సైన్ డేటా. మనకి ఈ యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా. సో యాంగిల్ కనుక సైన్ డేటా బయటికి తీసుకోవాలి. సైన్ డేటా ఈక్వల్ టు ఇక్కడ రోఏ వి స్క్వేర్ ఉంది, బోత్ సైడ్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. సో రోఏ వి స్క్వేర్ బై ఇక్కడ డబ్ల్యూ వస్తుంది, డినామినేటర్ డబ్ల్యూ వస్తుంది. ఫైనల్గా మనకి యాంగిల్ కనుక్కోవడానికి ఎక్స్ప్రెషన్ సైన్ డేటా ఈక్వల్ టు రోఏ వి స్క్వేర్ బై డబ్ల్యూ. యాంగిల్ ఆఫ్ స్వింగ్ ఆఫ్ ది ప్లేట్ అబౌట్ ఇంచ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. సో దీన్ని ఈ ఫార్ములా ద్వారా స్వింగ్ ఆఫ్ ది ప్లేట్ యాంగిల్ ఆఫ్ స్వింగ్ ఆఫ్ ది ప్లేట్ అబౌట్ హింజ్ దగ్గర నుంచి స్వింగ్ అవుతున్న ప్లేట్ మధ్య యాంగిల్ కనుక్కోవడానికి క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా సైన్ థీటా ఈక్వల్ టు రోఏ వి స్క్వేర్ బై డబ్ల్యూ. సో దీని మీద ప్రాబ్లం జెట్ ఆఫ్ ది A jet of water of diameter 24 meters strikes a 20 centimeters into 20 centimeters square plate of uniform thickness with a velocity of 10 meters per second at center of the plate, which is suspended vertically by the hinge on its top horizontal edge. ఏమంటున్నాడంటే ఒక హింజ్ ఉంది, ఆ హింజ్ ప్లేట్ అనేది కనెక్ట్ చేశాడు టాప్ హారిజాంటల్ ఎడ్జ్ దగ్గర. హింజ్ యొక్క డయామీటర్ ఎంత ఉందంటే 20 సెంటీమీటర్స్ ఉంది. 20 సెంటీమీటర్స్ అంటే బ్రెత్ 20 సెంటీమీటర్స్, లెంగ్త్ హైట్ 20 సెంటీమీటర్స్ ఉంది. యూనిఫామ్ థిక్నెస్ మొత్తం ప్లేట్ అంతా ఒకే థిక్నెస్గా ఉంది. సో సెంటర్ ఆఫ్ ది ప్లేట్ దగ్గర వర్టికల్గా ప్లేట్ అనేది హింజ్కి కనెక్ట్ చేసి ఉంది. టాప్ హారిజాంటల్ ఎడ్జ్ దగ్గర ఎడ్జ్ అంటారు, కనెక్ట్ చేసి ఉంది. ఇక్కడ ఎప్పుడైతే జెట్ అనేది
v అనే వెలాసిటీతో జెట్ అనేది నెక్స్ట్ డైరెక్షన్లో సెంటర్ ఆఫ్ ది ప్లేట్ దగ్గర స్ట్రైక్ అయింది. సెంటర్ ఆఫ్ ది ప్లేట్ దగ్గర స్ట్రైక్ అయింది. అక్కడ డెవలప్ అయ్యే ఫోర్స్ని ఎఫ్ఎక్స్గా తీసుకున్నారు. సో స్ట్రైక్ అయినప్పుడు ఎంత వెలాసిటీతో స్ట్రైక్ అయింది, వి అనే వెలాసిటీ, జెట్ యొక్క వెలాసిటీ ఎంత ఇచ్చాడు, 10 మీటర్/సెకండ్ ఇచ్చాడు. సో ద వెయిట్ ఆఫ్ ది ప్లేట్ ఈజ్ 980.1 న్యూటన్స్. ద వెయిట్ ఆఫ్ ది ప్లేట్ అంటే ఈ వెయిట్ ఆఫ్ ది ప్లేట్ ఎంత ఇచ్చాడంటే 98.1. వెయిట్ ఆఫ్ ది ప్లేట్ ఎంత ఇచ్చాడు, 98.1 న్యూటన్స్ ఇచ్చాడు వెయిట్, క్యాపిటల్ డబ్ల్యూ. ద జెట్ స్ట్రైక్స్ నార్మల్లీ టు ద plate. What force must be applied at the lower edge of the plate so that plate is kept vertical? If a plate is allowed to deflect freely, what will be the inclination of the plate with vertical due to the force exerted by the jet of the water? ఇక్కడ ఏమడుగుతుందంటే సెంటర్ ఆఫ్ ది ప్లేట్ దగ్గర ఫోర్స్ యాక్ట్ అయింది. అదేవిధంగా వాట్ ఫోర్స్ మస్ట్ బి అప్లైడ్ at the lower edge of the plate. వాట్ ఫోర్స్ లోయర్ ఎడ్జ్ ఆఫ్ ది ప్లేట్ దగ్గర ఫోర్స్ అప్లై అయితే, అంటే ఇక్కడ ఫోర్స్ అనేది అప్లై అయితే, ఇక్కడ పీ తీసుకున్నాడు. లోయర్ ఎడ్జ్ దగ్గర ఫోర్స్ అప్లై అయితే ప్లేట్ ఈస్ కెప్ట్ వర్టికల్. ప్లేట్ అనేది వర్టికల్గా అయిపోతుంది అన్నాడు. ఇక్కడ ఈ డైరెక్షన్లో ఫోర్స్ అనేది యాక్ట్ అయింది. సో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కింద బాటమ్ ఆఫ్ జి దగ్గర పి అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది అన్నాడు. ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది సెంటర్ ఆఫ్ ది ప్లేట్ దగ్గర యాక్ట్ అవుతున్నప్పుడు. ఇప్పుడు ఈ ఫోర్స్ అనేది సెంటర్ ఆఫ్ ది ప్లేట్ దగ్గర జెట్ ఆఫ్ ది వాటర్ వల్ల ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు ఈ హింజ్ అనేది మూవ్ అవుతుంది. ఈ ప్లేట్ అనేది కొంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది. మూవ్ అవ్వకుండా ఈ ఫోర్స్ అనేది ఇక్కడ బాటమ్ ఆఫ్ ది ప్లేట్ దగ్గర అప్లై అవటం వల్ల అది కాన్స్టెంట్గా ఉంటుంది. సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో పి అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది వల్ల అది మూవ్ అవ్వకుండా అదే ప్లేస్లో కాన్స్టెంట్గా ఉంటుంది. సో వర్టికల్గా ఉంటుంది. స్టెప్ట్ ఇన్ వర్టికల్ అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేట్ యాక్ట్ అవడం వల్ల అది ముందుకి మూవ్ అవ్వదు, స్వింగ్ అవ్వాలన్నమాట. స్వింగ్ అవ్వకుండా కాన్స్టెంట్గా అలానే ఉంటుంది. సో ఈ జెట్ ఆఫ్ ది వాటర్ స్ట్రైక్ అయ్యి కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ పైకి వెళ్తుంది, కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ కిందకి వెళ్తుంది. ద ప్లేట్ ఈస్ అలౌడ్ టు డిఫ్లెక్ట్ ఫ్రీలీ. వాట్ విల్ బి ద ఇంక్లినేషన్ ఆఫ్ ది ప్లేట్ విత్ వర్టికల్ డ్యూ టు ద ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై జెట్ ఆఫ్ ది వాటర్. ఒకవేళ ఇఫ్ ద ప్లేట్ అన్నాడు, ఒకవేళ ప్లేట్ అనేది ఫ్రీగా మూవ్ అయితే, డిఫ్లెక్షన్ అయితే, అక్కడ యాంగిల్ ఇంక్లినేషన్ స్టార్టింగ్ ఉన్న ప్లేట్ యొక్క పొజిషన్కి మూవ్ అయినప్పుడు ప్లేట్ మారిన పొజిషన్ మధ్య యాంగిల్ ఎంత డెవలప్ అవుతుంది విత్ వర్టికల్గా ఎంత డెవలప్ అవుతుంది డ్యూ టు ద ఫోర్స్ ఆఫ్ ఎక్సెప్టెడ్ బై జెట్ ఆఫ్ ది వాటర్. ఈ జెట్ ఆఫ్ ది వాటర్ నుంచి డెవలప్ అయిన ఫోర్స్ వల్ల ఎంత యాంగిల్ డెవలప్ అవుతుంది ఎప్పుడు ఈ ప్లేట్ అనేది ఫ్రీగా మూవ్ అయినప్పుడు. అంటే ఈ కింద బాటమ్ ఎడ్జ్ దగ్గర ఈ ఫోర్స్ అనేది లేనప్పుడు ఈ ఫ్రీగా మూవ్ అయినప్పుడు, స్వింగ్ అయినప్పుడు ఈ ఎఫ్ అనే ఫోర్స్ వల్ల ఈ ఫస్ట్ ఉన్న ప్లేట్ యొక్క పొజిషన్కి ప్లేట్ యొక్క మారిన పొజిషన్ మధ్య యాంగిల్ ఎంత డెవలప్ అవుతుందో కనుక్కోమన్నాడు. ఇది ప్రాబ్లం అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది డయామీటర్ ఆఫ్ ది డి ఈక్వల్ టు 25 mm ఇచ్చాడు. దాన్ని మీటర్లో మార్చుకుంటే 25 × 10⁻³ అంటే 1000. 10⁻³ అంటే 1000 చేస్తే 0.025 మీటర్స్ వచ్చింది. సో ఏరియా ఆఫ్ ది జెట్ కనుక్కోవాలి. 5/4 × d², 5/4 × d², 5/4 ×
డి స్క్వేర్ ప్లేస్లో 0.025 సబ్స్క్రిప్ట్తో 0.00049 మీటర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. సో సైజ్ ఆఫ్ ది ప్లేట్ అంటే ఇచ్చాడు 20 సెంటీమీటర్స్ ఇంటూ 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. వెయిట్ ఆఫ్ ది ప్లేట్ అంటే ఇచ్చాడు వెయిట్ ఆఫ్ ది ప్లేట్ W ఈక్వల్ టు 9881 పాయింట్ న్యూటన్స్ ఇచ్చాడు. వెలాసిటీ ఆఫ్ జెట్ V ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ ఆఫ్ జెట్ 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ, ఫోర్స్ అప్లైడ్ అట్ ద లోయర్ ఎడ్జ్ ఆఫ్ ది కీ ప్లేట్ P కనుక్కున్నాడు. వర్టికల్ పొజిషన్ లోయర్ ఎడ్జ్ దగ్గర అప్లై అవుతున్నా P యొక్క ఫోర్స్ ఎంత కనుక్కున్నాడు. F ఈక్వల్ టు ρA V స్క్వేర్. జెట్ ఆఫ్ ది వాటర్ అట్ సెంటర్ ఆఫ్ ది వర్టికల్ ప్లేట్కి సెంటర్లో స్ట్రైక్ అవుతున్న జెట్ ఆఫ్ ది వాటర్ ఫోర్స్ కనుక్కోవాలి ఫస్ట్. సో దానికి F ఈక్వల్ టు ρA V స్క్వేర్ ఫార్ములా. రో అంటే డెన్సిటీ ఆఫ్ ది వాటర్ 1000, ఏరియా అంటే పైన వచ్చింది 0.00049, V అంటే 10 స్క్వేర్ అవుతుంది. మొత్తం వాల్యూ ఫోర్స్ అనేది సెంటర్ ఆఫ్ ది ప్లేట్ దగ్గర స్ట్రైక్ అవుతున్న ఫోర్స్ 49 న్యూటన్స్ వచ్చింది. ద ఫోర్స్ ఇస్ యాక్టింగ్ అట్ ద డిస్టెన్స్ ఆఫ్ 20/2 ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది హింజ్ నుంచి ఈ ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది. టోటల్ లెంగ్త్ ఆఫ్ ది ప్లేట్ అంతా 20 సెంటీమీటర్స్. ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది హింజ్ నుంచి హింజ్ నుంచి ఫోర్సింగ్ యాక్టింగ్ డిస్టెన్స్ 20/2 దగ్గర ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అన్నాడు. అంటే 20/2 అంటే 10 సెంటీమీటర్స్ దగ్గర ఈ ఫోర్స్ అనేది జెట్ ఆఫ్ ది వాటర్ వల్ల డెవలప్ అయిన ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అన్నాడు. సో ద ఫోర్స్ P is acting at a distance of 20 centimeters from the hinge. ఈ P అనేది 20 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది హింజ్ నుంచి 20 మీటర్స్ దగ్గర యాక్ట్ అవుతుంది అన్నాడు. ఈ F అనే ఫోర్స్ అనేది ఫ్రమ్ ది హింజ్ నుంచి మొత్తం హైట్ ఆఫ్ ది ప్లేట్ అనేది 20 ఉంది. ఆ 20 సగం డిస్టెన్స్ అంటే 10 మీటర్స్ 10 సెంటీమీటర్స్ దగ్గర ప్లేట్ దగ్గర 10 సెంటీమీటర్స్ దగ్గర ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అన్నాడు. టోటల్ 20 సెంటీమీటర్స్ దగ్గర పిఎన్ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అన్నాడు. సో రెండింటిని ఈక్వల్ చేస్తున్నాడు. సో మనకి ఇక్కడ డెరివేషన్ యాజ్ పర్ ద ఈ జెట్ ఆఫ్ ది ప్లేట్ ఇంజుడ్ డెరివేషన్ బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేశాడు, ఈక్విలిబ్రియం చేసుకోవడానికి నార్మల్ ఫోర్స్ వల్ల వచ్చిన మొమెంటము, వెయిట్ వల్ల వచ్చిన మొమెంటంని మొత్తాన్ని ఈక్విలిబ్రియం చేస్తున్నారు ఇక్కడ ఫార్ములా. సో అదే విధంగా మనం ఇక్కడ కూడా ఈక్విలిబ్రియం చేసుకుంటే ఈ ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, సెంటర్ డిస్టెన్స్లో 10 సెంటీమీటర్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. ఇంటూ పిఎన్ఏ ఫోర్స్ 20 సెంటీమీటర్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. దానిన్నింటిని ఈక్వల్ చేసుకుంటే F into 10 ఈక్వల్ టు P into 20. మనకి P వాల్యూ కావాలా, మనకి కావాల్సిన P వాల్యూ, యూనిట్ P వాల్యూ. సో F వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 49 వచ్చింది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 49 into 10 ఈక్వల్ టు P into 20. P ఈక్వల్ టు 49 into ఇక్కడ 20 అనేది ఇక్కడ మల్టిప్లై చేసినట్టు డినామినేటర్లో వెళ్తుంది. 49 into 10 పైకి వస్తుంది. 49 into 10/20 మొత్తం వాల్యూ అనేది 24.5 న్యూటన్స్కి ఈక్వల్ అవుతుంది. సో P వాల్యూ 24.5 న్యూటన్స్ వచ్చింది. 24.5 న్యూటన్స్ వచ్చింది. అదేవిధంగా F వాల్యూ ఎంత వచ్చింది, 49 వచ్చింది. సో ఇది ఫస్ట్ కండిషన్, మనం P వాల్యూ కనుక్కున్నాము. నెక్స్ట్ ఏం కనుక్కున్నాడు, పైప్ ఈజ్ అలౌడ్ టు డిఫ్లెక్ట్ ఫ్రీగా మూవ్ అవడానికి మనం అలౌ చేసినప్పుడు అబౌట్ హింజ్ గుండా ఇంక్లినేషన్ అంటే ఇది ఎంత వర్టికల్గా విత్ రెస్పెక్ట్ వర్టికల్గా ఎంత యాంగిల్ అనేది ఏర్పడింది అన్నాడు. ఆ పొజిషన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ప్లేట్ అండ్ జెట్ 90 - θ.
ఈ ప్లేట్కి జెట్ ఆఫ్ ది వాటర్కి ప్లేట్కి మధ్య యాంగిల్ ఎంత ఉండొచ్చుంటే వర్టికల్గా ఉంది కాబట్టి ప్లేట్ 90 మైనస్ థీటా అని తీసుకోవచ్చు అన్నమాట. 90 మైనస్గా తీసుకోవచ్చు. ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై వాటర్ నార్మల్ టు ద ప్లేట్ ఈజ్ గివెన్. నార్మల్ ఫోర్స్ ఈజ్ గివెన్ ఫార్ములా. నార్మల్ ఫోర్స్ వాటర్కి ప్లేట్కి మధ్య నార్మల్ ఫోర్స్ అనేది F1 = ρ a v స్క్వేర్ sin 90 మైనస్ థీటాగా ఫార్ములా అనేది ఆల్రెడీ మనం డెరైవ్ చేస్తున్నాం. ఇదిగో ఈ ఫార్ములా F1 = ρ a v స్క్వేర్ sin 90 మైనస్ థీటాగా తీసుకుంటే ఆ ఫార్ములా ఏమవుతుంది? రో ఏ వి స్క్వేర్ కాస్ థీటా అవుతుంది. సో sin 90 మైనస్ థీటా = ρ a v స్క్వేర్ కాస్ థీటా అవుతుంది. ఆ డిస్టెన్స్ ఓబీ కావాలి. ఓబీ డిస్టెన్స్ ఓబీ = ఓఏ. ఓబీ అంటే ఇక్కడ ఏంటి? డెరివేషన్ ప్రకారం మనకి మూవ్ అయిన తర్వాత ఇది పొజిషన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మూవ్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రీగా మూవ్ అయితే ఈ డయాగ్రామ్ జెట్ స్ట్రైక్ అయిన తర్వాత మూవ్ అయిన తర్వాత ఎలా మారుతుందో ఇక్కడ చూపిస్తున్నాడు. మూవ్ అయిన తర్వాత 10 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వెయిట్ ఆఫ్ ది ప్లేట్ డబ్ల్యూ యాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఏ పాయింట్ దగ్గర ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇది నార్మల్ ఫోర్స్గా చేంజ్ అవుతుంది. అప్పుడు బి పాయింట్ దగ్గర ఫోర్స్ అనే పాయింట్ అనేది బి పాయింట్ దగ్గర చేంజ్ అవుతుంది. ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 10 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ ది ప్లేట్ హింజ్ నుంచి జెట్ ఆఫ్ ది వాటర్ దగ్గర మధ్య డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ డి అనే పాయింట్ డెవలప్ అయింది. ఇప్పుడు జెట్ పాయింట్ దగ్గర జెట్ స్ట్రైక్ అయ్యే పాయింట్ దగ్గర యాంగిల్ అనేది ఇక్కడ డెవలప్ అయింది. యాంగిల్ కనుక్కోవాలి. సో ఓబీ డిస్టెన్స్ ఆఫ్ ఓబీ కావాలంటే డిస్టెన్స్ ఆఫ్ ఓఏ బై థీటా హారిజాంటల్ డిస్టెన్స్ తీసుకుంటే థీటా అనేది కాస్ థీటా అవుతుంది. సో ఓఏ అంటే ఇక్కడ ఓఏ డిస్టెన్స్ అంటే 10 సెంటీమీటర్స్. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 10/cos theta. The weight of the plate is acting at a distance 10 centimeters from hinge. హింజ్ నుంచి వెయిట్ ఆఫ్ ది ప్లేట్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? వెయిట్ ఆఫ్ ది ప్లేట్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? హింజ్ నుంచి ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది? 10 సెంటీమీటర్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. హింజ్ నుంచి వెయిట్ ఆఫ్ ది ప్లేట్ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది? 10 సెంటీమీటర్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. సో డీజీ అంటే ఈ డి అంటే ఈ పాయింట్ మనకి సెంటర్ ఆఫ్ ది హింజ్ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుంటే జెట్ ఆఫ్ ది పాయింట్ నుంచి జెట్ యొక్క స్టార్టింగ్ పాయింట్కి హింజ్ యొక్క సెంటర్ పాయింట్ మధ్య ఒక లైన్ డ్రా చేసుకుంటే అక్కడ డెవలప్ అయ్యే పాయింట్ని డి అంటారు. డి నుంచి మీకు వెయిట్ ఎక్కడైతే యాక్ట్ అవుతుందో ఆ పాయింట్కి జీ అంటారు. ఆ మధ్య ఉన్న డిస్టెన్స్ కావాలి. అంటే స్టార్టింగ్ హింజ్ యొక్క పొజిషన్కి నుంచి అంతవరకు ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది మధ్యలో ఈ డిస్టెన్స్ని కావాలి. ఈ డిస్టెన్స్ మనం డీజీ అన్నారు. డీజీ కావాలంటే ఓజీ ఇంటూ సైన్ థీటా. వర్టికల్ డిస్టెన్స్లో యాంగిల్ తీసుకుంటే సైన్ థీటా యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ డిస్టెన్స్ యాంగిల్ తీసుకుంటే సైన్ థీటా అవుతుంది. ఇందాక విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ డైరెక్షన్ యాంగిల్ తీసుకున్నాం కానీ కాస్ థీటా అయింది. సో ఓజీ యొక్క డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 10 into sin theta అవుతుంది. టేకింగ్ మొమెంట్స్ అబౌట్ హింజ్ దగ్గర మొమెంట్స్ తీసుకుంటే ఇక్కడ నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. F10 into OB. F10 into OB. F10 into OB. W వెయిట్ యాక్ట్ అవుతుంది. వెయిట్ ఇంటూ జీడి.
ఈ డైరెక్షన్లో నుంచి ఫోర్స్ యాక్ట్ అయ్యే డైరెక్షన్లో ఒకటి తీసుకుంటాం, వెయిట్ నుంచి తీసుకుంటాం. వెయిట్ ఫోర్స్ నుంచి ఎఫ్ఎన్ ఇంటూ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది, ఓబీ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. అటు నుంచి వెయిట్ యాక్ట్ అవుతుంది. వెయిట్ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది, జీడీ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. సో ఎఫ్ఎన్ ఇంటూ ఓబీ డబ్ల్యూ ఇంటూ జీడీ రాసుకుంటే దాన్ని ఈక్విలిబ్రియం చేసుకుంటే ఎఫ్1 ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే రోఏ వీస్కో కాస్టిటా ఇంటూ ఓబీ అంటే 10/కాస్టిటా ఇక్కడ యాంగిల్ ఓబీ నుంచి యాంగిల్ కాస్టిటా క్యాన్సిల్ ఇక్కడ. సో ఇటువైపు డబ్ల్యూ ఇంటూ జీడీ అంటే 10 ఇంటూ సైన్ థీటా. సో మిగిలింది రోఏ వీస్కో ఈక్వల్ డబ్ల్యూ ఇంటూ సైన్ థీటా. ఇక్కడ 10 వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. సో సైన్ థీటా ఈక్వల్ మనకి సైన్ థీటా వాల్యూ అక్కడ యాంగిల్ ఆఫ్ డిక్లేషన్ అంతా కావాలి. సో సైన్ థీటా ఫార్ములా రోఏ వీస్కో డబ్ల్యూ. సో రో అంటే 1000 ఇంటూ ఏ అంటే 0.0004 వచ్చింది. వి అంటే 10² బై డబ్ల్యూ అంటే 9.81. సో 0.5 వచ్చింది మొత్తం. సో థీటా వాల్యూ కావాలి. థీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0.5. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0.5 అంటే 30 degrees వస్తుంది. సో దిస్ ఇస్ ద టాపిక్ ఆన్ హింజ్ ప్లేట్ అండ్ ప్రాబ్లం.